విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను విద్యుత్ ఉత్పత్తి అంటారు. ఇది ప్రధానంగా శక్తి మార్పిడి, ఎనర్జీ కన్వర్షన్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిగా బొగ్గు, నెమ్మదిగా ప్రవహించే నీరు, హైడ్రో, గాలి, సూర్యరశ్మి లేదా అణు ఇంధనం వంటివి ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో నీటిని పెద్ద డ్యాంల ద్వారా పైకి నిల్వ చేసి దాన్ని వేగంగా కిందకు విడిచే సమయంలో ఏర్పడే ఒత్తిడితో టర్బైన్లను తిప్పిస్తారు. టర్బైన్ గిరగిరా తిరిగే సమయంలో దానికి కలిపిన జనరేటర్లో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఇలా జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పెంచి ఎలక్ట్రిక్ టవర్ల ద్వారా మన రాళ్లకి, ఫ్యాక్టరీలకి పంపిస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా దేశం మొత్తం జరుగుతుంది.